నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. మనతో పాటు ఉన్నారు బాదంపూరి శివకుమార్ శర్మ గారు ఉన్నారు. సో మరి చాలా వరకు బోనాలు అయితే ఇప్పుడు ఫెస్టివల్ అయిపోయింది. నెక్స్ట్ ఫెస్టివల్ ఏంటి? అండ్ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసంలో పూజలు ఎందుకు ఇంపార్టెంట్, అసలు పూజలు చేస్తే ధన ఆకర్షణ జరుగుతుందా తెలుసుకోబోతున్నాము. నమస్తే గురుగారు. నమస్కారం. రీసెంట్ గా బోనాలు అవ్వాయి అండ్ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. నెక్స్ట్ ట్రాన్సిషన్ పీరియడ్ అంటారా, ఎందుకంటే శ్రావణ మాసంలో పూజలు ఎక్కువగా చేస్తారు. మరి లక్ష్మీదేవి సంతృప్తి చెందేలా పూజలు ఉన్నాయా? ధన ఆకర్షణ ఎలా చేయాలి? అంటే బోనాలు అనేవన్నీ కూడా గ్రామ దేవతల్ని ఆరాధన చేయడం జరిగింది. అంటే ప్రప్రథమంగా మనం చెప్పుకోవాలి అంటే పూర్వము, ఇప్పుడు మనం ఆధునిక జీవన శైలిలో ఉన్నాము. వైద్య విద్యలన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి, వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. పూర్వము వర్షాకాలం వస్తుంది అంటే అంటు రోగాలతోటి ఇబ్బంది పడేవాళ్ళు. కొన్ని కలరా, మసూచి అటువంటి వ్యాధులన్నీ కూడా ప్రబలించి జన నష్టం, జనహాని ఎక్కువగా జరిగేది. అందుకని ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత అనేది ఉంటుంది. ఆ గ్రామ దేవతని ఆరాధన చేసి బోనం తీసుకుని వెళ్ళి అమ్మవారికి యథావిధిగా చేసుకుని తమ పిల్లల్ని, కుటుంబాలని కాపాడమని బోనాలు చేశారు. ఇప్పుడు జీవన శైలిలో మార్పులో భాగంగా మనం అమ్మవారికి చక్కగా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాము. దాని తర్వాత రకరకాలుగా దాన్ని చేసుకుంటూ ఉన్నాం. అయితే శ్రావణ మాసం వచ్చేటప్పటికి ఎందుకు ఇది అంటే చాతుర్మాస దీక్ష స్టార్ట్ అయింది. స్వామివారు యోగ నిద్రలో చేరుకున్నారు మొన్న ఏకాదశి నుంచి. మరి స్వామివారితో పాటుగా శ్రావణ మాసంలో విశేషమైనది ఏంటి అంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడానికి అమ్మవారు ఈ నెలలో కూడా ఉంటారని చెప్పబడింది. మరి ఈ నెలలో ఏ రకంగా చేసుకుంటే జనాకర్షణ కలుగుతుంది అని మంచి ప్రశ్న మీరు అడిగారు. ఆ ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే లక్ష్మీదేవికి ప్రీతిగా అమ్మవారు ఈ నెలలో వచ్చిందని ఒక చారుమతి దేవికి కల్లో వచ్చి ఈ విధంగా చెప్పడం జరిగింది. అది వరలక్ష్మి వ్రతం కథలో మీరు వింటారు. ఆవిడికి లక్ష్మీదేవే నేరుగా ప్రసన్నమై ఆవిడికి కల్లో స్వప్నంలో ఆవిడికి కల్లోకి వచ్చి నేను ఏ విధంగా చేసుకుంటే సంతుష్టురాలను అవుతాను అనేది ఆవిడ చెప్పడం జరిగింది. ఆవిడ ద్వారా మనం ఇప్పుడు ప్రతి నెల, ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాం. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఈశ్వరుడికి ఇష్టమైంది ఒక పత్రి ఉంది, బిల్వ వృక్షము, బిల్వపత్రి అనేది వాడుతూ ఉంటాం. దీన్నే అంటే అమ్మవారు ఎక్కడ నిలబడి, అమ్మవారు అంటే శివుడు తపస్సు చేసినటువంటి ప్రదేశాల్లో బిల్వవృక్షం కింద కూడా తపస్సు చేశారు. ఎప్పుడైతే స్వామివారికి బిల్వదళం సమర్పిస్తామో ఆ సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వాళ్ళని కుబేరులుగా చేసేటువంటి యోగం ఎక్కడుంది అంటే ఆ బిల్వదళాన్ని సమర్పించడం ద్వారా ఉంది. అదేవిధంగా ముత్తైదువులందరూ కూడా చక్కగా నిండుగా సాంప్రదాయ దుస్తులు ధరించి చక్కగా లక్ష్మీదేవిలా ఉన్నారని ఒక సామెత చెప్తూ ఉంటాం మనం. అంటే ఎవరైతే నుదుటన చక్కగా ఆ అమ్మవారి సింధూరం ధరించి, అంటే కుంకుమ ధరించి, గంధం అది కూడా అంటే గంధం అలంకరించుకుని ఈ ఎప్పుడైతే వీళ్ళందరూ ఉంటారో ఒక సమ్మోహన శక్తి అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే జనరల్గా బొట్టు పెట్టుకోవడం వల్ల ఏంటి, ఇవాళ రేపు స్కూల్ అన్నింటిలో కూడా వెళ్తుంటే కూడా బొట్లు తీసేయండి ఇవన్నీ చెప్తూ ఉన్నారు. బొట్టు ఏంటి అంటే ఆజ్ఞా చక్రాన్ని, ఆకర్షణ చక్రము అంటారు దాన్ని. ఆజ్ఞా చక్రం అనేది ఉంటుంది కరెక్ట్గా నుదుటితో. ఎదుటి వ్యక్తి ఎవరైనా కూడా మనకి దృష్టి తగిలింది అనేది ఏదైతే ఉంటుందో దాన్ని నివారణ చేయడానికి ప్రతీకగా అక్కడ ఎరుపు రంగు ఉన్నటువంటి ఒక కుంకుమను మనం ధరించడం జరుగుతుంది. అంటే కుంకుమ ఏంటి, పసుపులో కుంకుమ రాయి వేసి చేస్తూ ఉంటారు. పసుపు మీద ఎందుకు వాడతారో మీకు తెలుసు. అటువంటి దాంతోనే తయారు చేసిన పదార్థం, అంటే మంగళకరమైనటువంటి ద్రవ్యం. ఎప్పుడైతే మీరు అది ధరిస్తారో వృద్ధి చెందడం జరుగుతుంది. ఇంకా బాగా మీకు లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఆ కుంకుమ పువ్వు అని దొరుకుతూ ఉంటుంది మీ మార్కెట్లో. దాంట్లో మిళితం చేసుకుని జవ్వాదు కలిపి పెట్టుకున్నట్లయితే 100కి 100 పాళ్ళు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల చక్కటి వృద్ధిలోకి లక్ష్మీ నిలబడి మనం వృద్ధిలోకి వెళ్ళి సకల భోగభాగ్యాలతో ఉంటామని చెప్పి చెప్పబడుతూ ఉంది. శ్రావణ మాసంలో ఎటువంటి రెమెడీస్ చేస్తే మనకున్న ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ ఫైనాన్షియల్ ఇష్యూస్, మనీ రిలేటెడ్ ఇష్యూస్ తొలగించుకోవచ్చు స్వామి గారు? ముందుగా చెప్పేటువంటి విషయం ఏంటి అంటే
ఇందాకే చెప్పాను, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి నెలగా చెప్పబడుతుంది. క్షీరసాగర మదనం జరిగినప్పుడు వచ్చినటువంటి అమ్మవారే లక్ష్మీదేవి. అంటే సముద్రం, అంటే పాల సముద్రాన్ని చిలుకుతుంటే వచ్చినప్పుడు వారి, అంటే అమ్మవారికి ఈ నెల చేయాల్సిన ప్రసాదాలు ఏంటి అంటే ఆవు పాలతో చేసినటువంటి ప్రసాదం, పరమాన్నం చేయడము, పాలతో చేసినటువంటి పాల తాలికలు కానీ, కోవా కానీ, ఇటువంటివి నైవేద్యం పెట్టడం ఒక రెమెడీ నైవేద్యం పరంగా. అలాగే అమ్మవారికి ప్రీతిగా ఆవు నేతితో చేసినటువంటి దీపారాధన. ఒక దీపారాధన అంటే మీరు ఎన్ని ఒత్తులతో చేయాలి ఏంటి అని అడుగుతూ ఉంటారు. 5 ఒత్తులతో చేసినటువంటి దీపారాధన చేయడం వల్ల చక్కటి ఫలితం దొరుకుతుంది. అది దీపారాధన చేసి అమ్మవారికి విధిగా ఎవరి శక్తి అనుసారం, అంటే ఇవాళ రేపు ఎలా జరుగుతుందని ఆడంబరంగా పూజ చేయడానికి మనం ప్రయత్నిస్తాం. చిత్తశుద్ధి అక్కడ ఉండదు, ధ్యాస అక్కడ ఉండదు. కానీ మన ఇంట్లో అన్నీ ఉంటాయి, ఫ్రేమ్స్ అన్నీ ఉంటాయి, అన్నీ చక్కగా ఉంటాయి, వస్తువులు అన్నీ ఉంటాయి. కానీ మన చిత్తం అక్కడ ఉండాలి. అమ్మవారు ఎక్కడ చూస్తుంది అంటే భక్తి శ్రద్ధలు ఉన్న చోట ఆవిడని కొలువై ఉంది అని చెప్పబడింది. కాబట్టి చక్కగా మనం ఎంత చక్కగా మనం అమ్మవారిని అలంకారం చేస్తున్నామో దాంట్లో అదే విధంగా మనం అమ్మవారిని ప్రార్థించినట్లయితే చక్కటి ఫలితాలు మనం పొందగలుగుతాం. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన, ఆవు పాలతోటి అమ్మవారికి అభిషేకం కుదిరితే అభిషేకము, మంచి సువాసన గల పువ్వులు సమర్పించడము, మరియు ఇంటికి ఎవరైతే ఆడపిల్లలు కానీ పెద్దవారు ముత్తైదువులు వచ్చినప్పుడు వాళ్ళకి తాంబూలాది సత్కారాలు, అంటే తోచిన ఫలం ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అనేది ఏది ఉండదు. ఒక పండు ఫలం ఆవిడకి సమర్పించినా కూడా, అంటే ఎదుటి వ్యక్తిని లక్ష్మీ స్వరూపంగా భావించమని చెప్పేటువంటి తత్వం అంతే. మనం ఇంటికి రాగానే వాయనం ఎందుకు ఇస్తున్నాం అంటే ఆ వాయనం ఇచ్చే ఆవిడ లక్ష్మీదేవిగా భావించి ఆవిడకి ఇచ్చినట్లయితే అమ్మవారు కూడా వారి రూపంలో, అంటే ఎక్కడ దేవుడు ఎక్కడున్నాడు అంటే దైవం మానుష్య రూపేణ అని చెప్పబడింది. కాబట్టి ఏదో ఒక రూపంలో ఆవిడ బ్లెస్సింగ్ మనకు అందుతుంది అనేది, అందుకే పూర్వీకులందరూ కూడా వాయన పద్ధతి అనేది మనకి అలవాటు చేశారండి. కాబట్టి ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. సో చూసారు కదండి, ఎవరైనా సరే శ్రావణ మాసంలో మనకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి అంటే ఈ చిన్న చిన్న రెమెడీస్ త్రూ కూడా మనము సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా మరి డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు గురుగారు. శుభం భూయాత్.